గైస్ నేను నా బాధని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. లైఫ్కి ఒక పీస్ లేదు బ్రో, పీస్ లేదు. ఫ్రస్ట్రేషన్ లైఫ్ అంతా ఎట్లా అయిపోయిందంటే అసలు అప్పుడు తిన్నామా పడుకున్నామా లేచామా కాడ నుంచి ఆఫీస్కి వెళ్ళామా రూమ్కి వచ్చామా జీవితం దరిద్రం అయిపోయిందనమాట. కానీ ఎవరిని బ్లేమ్ చేయలేమే. ఈ జాబ్ లైఫ్ అనేది మనమే చూస్ చేసుకుంటాం. స్కూల్ అంటారా పేరెంట్స్ పంపిస్తారు, కాలేజ్ అంటారా పేరెంట్స్ పంపిస్తారు, కానీ జాబ్ అనేది మనమే చూస్ చేసుకుంటాం. ప్లీజ్ డెవలప్ యువర్ స్కిల్స్ రా బాబు. ఒక రైట్ జాబ్, మీకు ఇష్టమైన జాబ్లోకి వెళ్తే కొద్దిగా మెంటల్ పీస్ అనేది ఉంటుంది. అంతేకాని డబ్బులు వస్తే సరిపోద్ది, సంపాదిస్తే సరిపోద్ది అని చెప్పి ఇష్టం లేని జాబ్ చేస్తూ ఈ ప్రెషర్ ఫీల్ అవుతూ ప్రెషర్ నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి హెల్త్ కూడా పోయి ఇవన్నీ మనకు అవసరం అంటారా? స్కూల్లో ఉన్నప్పుడు అంతనేమో బాబు ఎప్పుడు స్కూల్ అయిపోద్ది, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతామా అని ఉంటుంది. +1 +2కి వెళ్ళిన తర్వాత అదొక పెద్ద దరిద్రం. ఆ +1 +2లో ఉన్నప్పుడు అమ్మో ఎప్పుడు బీటెక్కి వెళ్ళిపోతామా, లేదా ఎప్పుడు డిగ్రీలకి వెళ్ళిపోతామా, ఎప్పుడు కాలేజీలకి వెళ్ళిపోతామా, లైఫ్ని ఎంజాయ్ చేసేద్దాం అని అనుకుంటాం. అదే టైంలో మనకు ఒక కరెక్ట్ అయిన మొగుళ్ళలాగా కరెక్ట్ హెచ్ఓడి ఉంటాడు అనమాట. అది అయిపోయే చదువు అయిపోయిన తర్వాత ఈ బాబు ఎప్పుడు జాబ్ వచ్చేద్దా, ఏ జాబ్ చేసేద్దామా, డబ్బులు సంపాదించేసుకోవచ్చు, బాబు ఇండిపెండెంట్ లైఫ్ అసలు అది ఇది అని తెగ కలలు కనెత్తాం కదా. సో జాబ్కి వచ్చిన తర్వాత అసలు ఈయన ట్విస్ట్ స్టార్ట్ అనమాట లైఫ్కి. మన జీవితం మీద విరక్తి వచ్చేసి అసలు జాబ్ మానేద్దామా అంటే ఆల్రెడీ కమిట్మెంట్స్ మనం పెట్టేసుకుంటాం. జాబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కమిట్మెంట్స్ పెట్టేసుకుంటాం. అందులో నుంచి మనం బయటకు రాలేము, అందులో ఉండలేము. లైక్ ఒక ఫ్రాగ్ అనమాట. ఒక కప్ప బావిలో ఉంటే ఎట్లా ఉంటుందో జీవితం అలా అయిపోద్ది జాబ్ లైఫ్. అన్ని జాబ్ లైఫ్ అట్లా ఉంటుందని కాదు. సో ప్లీజ్ ఒక స్టెప్ తీసుకునే ముందు మనం అది చేయగలమా, ఆర్ ఎల్స్ లైక్ ఇష్టంతో చేయాలి జాబ్ అనేది. అప్పుడు మెంటల్ పీస్ ఉంటుంది. ఇష్టం లేకుండా డబ్బుల కోసం లైక్ మంచి శాలరీ వస్తుంది కదా అని చెప్పి అందులోనే స్టక్ అయిపోతే లైఫ్ అనేది ఒక హెల్లా మారిపోద్ది అనమాట. ఒక ప్రెషర్, ఆ ప్రెషర్ని ఆ స్ట్రెస్ని అసలు ఏ లెవెల్లో ఏ పీక్స్లో బర్స్ట్ అవుతుందంటే లైక్ కొంతమంది వచ్చి కొంచెం కూల్గా మాట్లాడినా ఆ టైంలో మనం రఫ్గా ఆన్సర్ ఇస్తాం అనమాట. ప్రెజెంట్ నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను గైస్. ఏం చేయను ఫ్రెండ్స్, కమిట్మెంట్స్ కాంట్ డూ ఎనీథింగ్. బాయ్. నాకు వర్క్ ఉంది, సండే కూడా. మెంటల్ పీస్